స్వాగతం. ఈరోజు మనం స్మార్ట్ గ్లాసెస్ గురించి లోతుగా మాట్లాడుకుందాం. ఎప్పుడో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసినవి ఇప్పుడు నిజంగా మన ముందుకొస్తున్నాయి. ముఖ్యంగా 2025 నాటికి ఇండియాలో పరిస్థితి ఏంటి? దీనిపై కొన్ని రిపోర్ట్స్, అనాలిసిస్ మన దగ్గరున్నాయి. వాటిలోంచి అసలు విషయం, ముఖ్యమైన పాయింట్స్ బయటకు తీద్దాం. అవును, నిజమే. ఇవి కేవలం గ్యాడ్జెట్స్లా కాకుండా అంటే నిజంగా స్మార్ట్గా ఉపయోగపడేలా మారుతున్నాయి. దీని వెనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పాత్ర చాలా ముఖ్యం. ఇది కేవలం టెక్నాలజీలో ముందడుగు కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం ఇంటరాక్ట్ అయ్యే విధానాన్నే మార్చే అవకాశముంది. ఆసక్తికరంగా ఉంది. సరే మరి 2025 ఇండియన్ మార్కెట్లో ఆ, ఏ ట్రెండ్స్ ప్రధానంగా కనిపిస్తున్నాయి? కొత్త ఫీచర్స్ వస్తున్నాయా, లేక ఇంకేదైనా పెద్ద మార్పుందా? ఏఐ అనేది ఇప్పుడు అంటే కేవలం ఒక ఫీచర్లా కాదు, అదొక ఆపరేటింగ్ సిస్టంలా మారిపోతోంది దాదాపుగా. మీరు రేబాన్ మెటా భాగస్వామ్యం చూశారనుకోండి, ఫ్యాషన్కి ఫంక్షనాలిటీకి మధ్య గీత చెరిగిపోతోంది. అవి టెక్ వస్తువులా కాకుండా చాలా స్టైలిష్ యాక్సెసరీస్లా కనిపిస్తున్నాయి. అంటే కేవలం చూడటానికే బాగుండటమే కాదు, వాటి ఉపయోగం కూడా పెరుగుతోందన్నమాట. ఖచ్చితంగా. కేవలం నోటిఫికేషన్లు చూపించడం కాదు, రియల్ టైం అనువాదం, చాలా సులభంగా కంటెంట్ క్రియేషన్, ఇంకా చెప్పాలంటే వికలాంగులకు కూడా అద్భుతంగా ఉపయోగపడే సాధనాలుగా తయారవుతున్నాయి. ఓ, ప్రీమియం మోడల్స్తో పాటు బడ్జెట్ ఆప్షన్స్ కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. అంటే మార్కెట్ పెరుగుతోందని అర్థం. అయితే ఒకటి గమనించాలి, ప్రస్తుతానికి చాలా మోడల్స్ ఇంకా స్మార్ట్ ఫోన్ మీద ఆధారపడుతున్నాయి. అవును, అది నిజమే.